రెడా నమస్తే. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ల కోసం ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఢిల్లీలో ధర్నా చేయడం జరిగింది. సో ఆ ధర్నాను ఉద్దేశిస్తూ కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి ఏం సాధించుకొని వచ్చిండో చెప్పాలంటూ ఆయన నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే, మరో పక్కన కల్వకుంట్ల కవిత 42% రిజర్వేషన్ల కోసం ఆమె పోరుబాట పట్టింది. ఆమె కూడా ధర్నాకు కూకోవడం జరిగింది. మరో పక్కన కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతూ ఉంది? కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవుల కోసం ఒక పక్కన పెద్ద యుద్ధమే నడుస్తూ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డికి ఒక బిగ్ ఫైట్ నడుస్తున్నట్టుగానే మనకు ఇటీవల కొన్ని కామెంట్ చూస్తే కనబడతా ఉంది. సో వీటన్నిటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ సంధ్యారెడ్డి గారితో. అక్క నమస్తే. సో ముందుగా కేటీఆర్ ఏమంటా ఉన్నాడంటే, రానున్నటువంటి 2-2.5 ఏళ్లలో మా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇప్పుడున్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ పాట పాడుతూ ఉన్నారు. రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా వాళ్ళ సంగతి చెప్తాం, మేము మా పార్టీ అధికారంలోకి వస్తుంది అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు అక్క? వాడు అన్ని బుర్రలేని మాటలే మాట్లాడతాడు తమ్మి. బుర్రున్నాడు ఎవడన్నా మాట్లాడతాడా? ఏ రకంగా చూసుకున్నా 2.5 సంవత్సరాలు అవుతుందా? ఇప్పుడు ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది. మరి ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది. 2.5 సంవత్సరాలు ఎట్లయితుంది? ఇగో గిదే అరగుండి వెదవ గిట్లనే మాట్లాడేదాన్ని. ఒకటే చెప్తున్నా, ఢిల్లీలో మేము జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినాం. బీసీల కోసము మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము ముందు అడిగేసినాము. మరి నువ్వు ఢిల్లీలో ఆ రోజు ధర్నా చేసినప్పుడు ఢిల్లీలోనే ఉండి రామారావు, ఈ రామారావు మరి ఎందుకు బీసీ ధర్నాలో ఎందుకు పాల్గొనలేదు? అంటే నువ్వు ఢిల్లీలో మొత్తము మీ ఆస్తులు కాపాడుకోనీకే మీ అంటే బుక్కులు పట్టుకొని అంటే బీజేపీ వైపు తిరుగుతున్నారని అందరికి తెలిసిందే కదా. ఇప్పుడు మరి బీసీల మీద చిత్తశుద్ధి ఉంది బీఆర్ఎస్ పార్టీగా కాంగ్రెస్ పార్టీగా? కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చేస్తేనే బీసీ నినాదం అనేది దేశంలో మొత్తం పోతుంది అనే ఒక నినాదంతో మేము అడిగేసినాం. వాళ్ళ చెల్లెనేమో ఇంద్ర పార్క్ దగ్గర గల్లీలో ధర్నా చేస్తుంది. గల్లీలో ధర్నా దీక్షలు చేస్తే ఎవరికి లాభం తమ్మి? బీసీలకి ఏమైనా న్యాయమా? ఆమె పబ్బం కట్టుకోనీకే 42 గంటలకు అందిగింది. 72 గంటలు కొద్దిసేపు చేసింది. ఆ కొద్దిసేపు ఎప్పుడు చేసింది? 11:30కు వచ్చింది. 11:30 కంటే ఏంది మంచిగా తయారై మంచిగా నిండా తిని వచ్చి నిరాహార దీక్ష అన్నది. ఈ దొంగ దీక్షలు అన్నీ తెలియదా? తెలంగాణ ప్రజలకు కల్వకుంట్ల ఫ్యామిలీ ఏందనేది తెలియదా? ఆమె అంత చిత్తశుద్ధి ఉన్నది అయితే జాగృతి నుంచి అంటుంది కదా. జాగృతి నుంచి మరి బీసీకి నేను మద్దతు ఇస్తున్నా అనేది మరి జంతర్ మంతర్ దగ్గరకు వచ్చి రావాల్సి ఉండే. అంటే జనాలను, తెలంగాణ ప్రజలారా, జనాలను కన్ఫ్యూజ్ చేయాలి, జనాలను ఆగం చేయాలని చూస్తున్నారు తప్ప రామారావు కవితారావు ఇద్దరు ఒకటే. మీకు ఒకటి అర్థం కావట్లేదు తెలంగాణ ప్రజలలో. అన్న ఈ కార్ రేసు, ఈమె చీప్ లిక్కరు, ఆ నాయన కాళేశ్వరము, ఇవి ఫోన్ ట్యాపింగ్, ఇవన్నీ డైవర్ట్ కావాలంటే ఏం చేయాలి? మనం డ్రామాలు ఆడదామన్నా, మంచిగా డ్రామాలు ఆడి మనం ఇవి జనాలను పక్కదోవ పట్టించి బీసీ నినాదం బీసీ లేదే ఏం లేదన్నా, నిజంగా మన మీద చిత్తశుద్ధి ఉంటే మనం చేయకపోదు మా అన్న అని లోపల మాట్లాడుకుంటారు. తెలంగాణ ప్రజలకు కూడా తెలిసే. ఈయన కరీంనగర్ సభ అన్నాడు. ఈయన మరి ఎక్కడ మళ్ళీ కరీంనగర్ సభ మళ్ళీ ఎందుకు వాయిదా వేసుకున్నాడు? బీసీల కోసం దీనికి ఒక కారణం కావాలనా, లేకపోతే దీనికి ఒక ముహూర్తం కావాలనా? మీ స్టాండ్ చెప్పండి. బీసీల మీద మీకు ఏం చిత్తశుద్ధి ఉందో. మీకు ఆల్రెడీ 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు చూసిండ్రు. మళ్ళీ కూడా మాట్లాడతాడు ఈ డ్రామారావు మాట్లాడే మాటలు నేను ఒకటే చెప్తున్నా. ఆల్రెడీ గువ్వర బాలరాజు గువ్వ గుయ్యం అనిపించిండు. నీకు అత్యంత సన్నిహితుడు, కేసీఆర్ గారికి ఆయన దత్తపుత్రుడు. మరి అలాంటి వ్యక్తే మీ మీద విమర్శలు చేసిండు. బీజేపీ పార్టీలో విలీనం చేస్తుండంటే నేను ఆయన మీద అరిచినావు. ఆయన ఆ రోజు ఆయన మీద దాడులు ఏదో జరిగితే నేనే పోయి కావాలిచ్చుకున్నావు. ఈ డ్రామాలు ఏంది డ్రామారావు? నాకు అర్థం కాదు. మీ బీఆర్ఎస్ పార్టీలో నీ చెల్లె మిగిలదు, మీ అయ్య మిగిలాడు, ఎవరు తలా ఓ దారిలో పోతురు, లాస్ట్కు నువ్వు ఒక్కనే మిగులుతావు. నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుంచి 2.5 సంవత్సరాలు మేమే అని ఐఏఎస్ అధికారులను నువ్వు వాళ్ళకి చెప్పడం అనేది రాజ్యాంగపరంగా ఎంత తప్పో తెలుసా నీకు? అసలు ప్రజల చేతి ఎన్నుకోబడ్డ ఒక సీఎం, ప్రజలతో ఎన్నుకోబడ్డ ఒక ప్రజాప్రతినిధులను అవమానం పరిచే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు అంటే రాజ్యాంగం మీద, చట్టం మీద నీకు ఎంత నిబద్ధత ఉందనేది నీ వ్యాఖ్యల ద్వారానే తెలుస్తుంది. నీ అహంకారం అనేది పోవట్లేదు. మీకు బ్లడ్లో ఉంది దొరలు అనేది. దొరల పాలన అనేది నువ్వు తగ్గించుకో. కర్రు గాల్చి వాత పెట్టినా కూడా నువ్వు పగటి కళలు. కానీ తెలంగాణ బీసీ సామాజిక వర్గం మీద నువ్వు అవాక్కులు చెవాక్కులు నిప్పులు జరుగుతున్నావు. ఇది కరెక్ట్ కాదు. ఎవరు ఉద్యమం అనేది తెలంగాణ ఉద్యమం నీ అయ్యి ఒక్కటి చేస్తే రాలేదు, నువ్వు ఒక్కటి చేస్తే రాలేదు. తెలంగాణ ఉద్యమం అనేది ఉస్మాన్ యూనివర్సిటీ పిల్లలు, వాళ్ళ మహిళలు ప్రతి ఒక్కరం చేస్తేనే తెలంగాణ ఉద్యమం, అన్ని పార్టీలు కలిపి చేస్తేనే తెలంగాణ వచ్చింది. సోనియమ్మ గారు ఇచ్చిండ్రు.
సోనియమ్మ గారు ఇచ్చిండ్రు కాబట్టి నువ్వు ఇవాళ ఈ మాటలు మాట్లాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఇది నీకు ఎంతవరకు కరెక్టు? బీసీల మీద మీ చిత్తశుద్ధి ఏందో చెప్పండి, అది చెప్పండి. కానీ రేవంత్ రెడ్డి గారి మీద నిప్పులు జరగడానికి నువ్వు ఓడసలు. రేవంత్ రెడ్డి గారు మొగోడు కాబట్టి ఇవాళ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నాలో పాల్గొని తన వాయిస్ అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్పాడు. నువ్వు మొగోడు అయితే మరి ఎందుకురా దాక్కున్నావు అక్కడ పోయి ఢిల్లీలో? పో, నువ్వు కూడా జంతర్ మంతర్ దగ్గర పోయి ఉంటివి. మరి తెలంగాణ ప్రజల మీద ఒకవేళ నీకు చిత్తశుద్ధి ఉంటే 100% పోయేటోడివి. ఈ డ్రామాలేంది? రేవంత్ రెడ్డి గారి గురించి అస్తమానం పొద్దున్న లేస్తే చుచ్చు కూడా రాదు మీకు రేవంత్ రెడ్డి గారి పేరు తీయండి. ఇది మీ వాలకము, ఇది మీ పద్ధతి. ఇప్పటికీ కూడా మీరు నోరు ఎందుకు అదుపులో పెట్టుకుంటున్నారో అర్థం కావట్లేదు. మీరు ఇంకో 3 సంవత్సరాలు మళ్ళీ ఎలక్షన్లో పాల్గొనాలనుకున్నప్పుడు మీరు చేసిన తప్పులు ఒప్పుకోండి. తెలంగాణ ప్రజల ముందు మీరు ఏమేం చేసిరో ఆ తప్పు మేము చేసినామని ఒప్పుకోండి. తెలంగాణ ప్రజలు ఏమైనా ఆలోచించడం చూద్దాం. ఎంతసేపటికి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు, కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ మీద చిత్తశుద్ధి ఉంది, బీసీల మీద ఉంది, మైనార్టీల మీద ఉంది. తెలంగాణలో తెలంగాణ ప్రజాస్వామ్యంలో ఉంది, ప్రజాపాలన నడుస్తుంది. మీరు దాన్ని పుల్లలు పెట్టేసి మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎవ్వడు ఊరుకోడు. అంటే రేవంత్ రెడ్డి గారేమో ముఖ్యంగా మేనిఫెస్టోలో పెట్టిండు 42% రిజర్వేషన్లకు సంబంధించింది మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తామంటూ. ఇప్పుడు కొత్తగా ప్రధాని రాహుల్ గాంధీ అయిన తర్వాత మేము బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తామని చెప్పేసి ఏ విధంగా చెప్తాడు? ఇది బీసీలను మోసం చేసే ఇప్పుడు అసెంబ్లీలో మేము ప్రవేశపెట్టి మేము ఇక్కడ నుంచి బిల్లు ఆమోదించేసి మేము పార్లమెంట్లో ఏ గవర్నమెంట్ ఉంది? పార్లమెంట్లో ఏ గవర్నమెంట్ ఉంది తమ్మి? బీజేపీ ఉంది. మరి బీజేపీ మోడీ గారు ఇవ్వకపోతే మరి మమ్మల్ని ఏం చేయమంటారు? మీరే చెప్పండి. ఇప్పుడు మా అధికారం మా దగ్గర తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మా వరకు మేము బిల్లు పాస్ చేసి పంపించాం ఒక చిత్తశుద్ధితో. మరి పార్లమెంట్లో కూడా రేవంత్ రెడ్డి గారు ఇస్తారా? మోడీ గారు కదా ఇవ్వాల్సింది. మరి మోడీ గారు ఇవ్వకపోతే మేము అధికారంలోకి వచ్చినాక ఇస్తామని చెప్పిండు. దాంట్లో తప్పే ఉందమ్మి. ఇప్పుడు ఆయననైతే మేము అటావో అంటలేంగా, మేము వీళ్ళలాగా బీఆర్ఎస్ లాగా మీరు దిగిపోండి అని మేము అంటలేము. మాకు రాజ్యాంగం మీద ఒక నమ్మకం ఉంది కాబట్టి మీరు 3 సంవత్సరాలు ఉంటారు కాబట్టి మీరు వెళ్ళిన తర్వాత రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు, మేము అప్పటి వరకు కొట్లాడతాము, మీరు ఇవ్వకపోతే మేమన్నీ ఇస్తాము అని మాట్లాడుతున్నారు. దాంట్లో ఫుల్ క్లారిటీతో ఉన్నారు. కాబట్టి మాకు బీసీల మీద నియబద్ధత అనేది ఉంది కాబట్టే మొన్న పీసీసీ కార్యవర్గంలో 68% మా చేతులు ఉన్నది కూడా మేము ఇచ్చినాం. ఇంకా అంతకన్నా ఎక్కువ నిదర్శనం ఏం కావాలి తమ్మి? ఎందుకు కాంగ్రెస్ పార్టీని మీద బదలాం చేసి ఇట్లా మోపుతున్నారు వీళ్ళు, బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు? మీ స్టాండ్ ఏందో మీరు కూడా చెప్పండి. మీరు కూడా దీక్ష చేయండి, మోడీ గారి దగ్గరికి వెళ్ళండి, అడగండి. మీకు అంటే తెలంగాణ ప్రజల మీద మీకు బాధ్యత లేదా? బీసీల మీద బాధ్యత లేదా? మా బాధ్యతతోని మేము అందరిని బీసీలను తీసుకొని పోయి మా గలం అనేది అక్కడ చెప్పినాం. మీ ముఖ్యమంత్రి ఒక మాట అన్నాడు అక్కడ, మోదీని గద్దె దింపుతామంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కిషన్ రెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది. ఆయనను గద్దె దింపుడు ఏమో కానీ నువ్వు గద్దె దిగేటట్టుగా ఉన్నావు, నీ పదవి పోయేటట్టుగా ఉందంటూ కిషన్ రెడ్డి గారు ఆ వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ పార్టీ కిషన్ రెడ్డి గారు మరి ఆయన సెంట్రల్ మినిస్టర్ కాబట్టి మోడీ గారిని వెనకేసుకొస్తారు. ఇవ్వకపోతే గద్దె దిగే రోజు వస్తుంది అని చెప్తాము. వాస్తవాలు ప్రజల కోసం పనిచేయాలి మనం, కానీ సొంత డబ్బా కొట్టుకోనికి ఎందుకు? ఆయన పదవి ఎందుకు పోతుందండి? ఏం పోదు. తెలంగాణ ప్రజలు అందరికి తెలుసు. ఒక్కటే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీలో అందరం బాగానే ఉన్నామండి. అందరు ఎమ్మెల్యేలు మంచిగానే ఉన్నారు, మినిస్టర్లు బాగానే ఉన్నారు. ఇగో ఈ అటు ఇటు కానోళ్ళు మధ్యలో వచ్చేసి ఏదో ఒకటి గొడవలు కొట్లాడాలు పెట్టడానికి చూస్తారు తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడు కూడా అందరు కలిసే పనిచేస్తారు. మోడీ గారు ప్రజాస్వామ్యంలో బీజేపీ పార్టీ కాదు, అక్కడ మోడీ గారు దేశ ప్రధాని. ప్రతి ఒక్క వ్యక్తి సమస్యని పరిష్కరించాలి, ప్రతి ఒక్క పౌరుని మీరు గౌరవించాల్సిన బాధ్యత బీజేపీ పార్టీ మీద ఉంది. మీరు మైనార్టీలను తక్కువ చేసి మాట్లాడితే 100% మేము క్వశ్చన్ చేస్తాం. మైనార్టీలు దేశంలో అంతర్భాగం, వాళ్ళకి బతికే హక్కు లేదా? వాళ్ళ గురించి మాట్లాడే రైట్ లేదా? ఎట్లా మాట్లాడతారు మీరు? బీసీల గురించి మాట్లాడతాం, మైనార్టీ క్రిస్టియన్ల గురించి మాట్లాడతాం, అన్ని కులాల గురించి మాట్లాడతాం, అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగేలా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అది సో ఒక పక్కన కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహారం చూసుకుంటే ఇటీవల కొంత కాంట్రవర్సీ కామెంట్ చేస్తున్నట్టుగా కనబడతా ఉంది మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన. సో నేనే మరో 2 దఫాలుగా నేనే ముఖ్యమంత్రిగా ఉంటానంటూ చేసినటువంటి వ్యాఖ్యలను వ్యతిరేకించడం జరిగింది. మన సోషల్ మీడియా పైన రేవంత్ రెడ్డి ఆ వ్యాఖ్యలను కూడా కొంత వ్యతిరేకించేటువంటి ఆ పరిస్థితి కనబడతా ఉన్నది. కేవలం ఇదంతా కూడా మంత్రి పదవి కోసమే చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి వ్యవహారం అంతా అంటూ ఒక ప్రచారం అవుతా ఉన్నది. సో ఎందుకు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటే మీరు ఏం చెప్తారు? ఒక్కటే తమ్మి, రాజగోపాల్ రెడ్డికి అన్ని అర్హతలు ఉన్నాయి. వాస్తవానికి రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మంత్రి పదవి ఇస్తే అని చెప్పింది. ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి, మంత్రి పదవి
రాజగోపాల్ రెడ్డి గారు అడుగుతున్నారంటే స్వలాభాల కోసం అడగట్లేదు. తెలంగాణ రాష్ట్రానికి సేవలు చేయాలి అనే ఒక నినాదంతో నాకు అన్ని అర్హతలు ఉన్నాయి ఇవ్వండి అని అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు అన్నదమ్ముల సోదర భావంతోనే ఉంటారు. మీరందరూ ఎందుకు చించుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. ఏదేదో మీడియాలో లేకపోతే జనాలు ఏదో సృష్టించుకోవడం కాదు. అన్నల తమ్ముళ్ళు మాట్లాడుకుంటారు. మాట్లాడుకుంటే తప్ప అన్న అని అడుగుతున్నాడు, తమ్ముడు అని అడుగుతారు. దాంట్లో ఏం లేదు. 100% తెలంగాణ ప్రభుత్వంలో రాజగోపాల్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కలిసే పనిచేస్తున్నారు. మంచి ఒక సామరస్యంగానే ముందుకెళ్తున్నారు. డెఫినెట్గా అన్నని అడగలో తప్పు లేదు, తమ్ముడిని అనడంలో అన్నదేం లేదు. అధిష్టానం కూడా ఆలోచిస్తుంది, ఇస్తుంది. ఎందుకు అంటే అక్కడ 3 ఇంకా మంత్రి పదవులు ఉన్నాయి కాబట్టి మీరు నాకు ఒక మంత్రి పదవి అనేది ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో సేవలు చేసుకుంటా అంటున్నారు. వాస్తవానికి నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే నల్గొండ జిల్లా, నల్గొండ అంటే కోమటిరెడ్డి గారు, కోమటిరెడ్డి బ్రదర్స్ రాజగోపాల్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు. కాబట్టి అదొక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ చాలా మంది ఉంది. ఇక్కడ కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కోమటిరెడ్డి బ్రదర్స్కి ఫ్యాన్స్ ఉన్నారు. కాబట్టి కోమటిరెడ్డి బ్రదర్స్ డబ్బుకి ఎప్పుడు ఆలోచించరు, డబ్బుకు లొంగరు. వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి మునుగోడు నియోజకవర్గంలో వివిధ రకాల కార్యక్రమాలు రాజగోపాల్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ అన్ని చూస్తుంది, అన్ని చేస్తుంది. రాజగోపాల్ రెడ్డి గారి వ్యక్తిని దూరం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టదు. ఆయన భావం కూడా దూరం వెళ్ళాలి అనేది కాదు, ఇస్తే బాగుంటుందని అధిష్టానాన్ని అడుగుతున్నారు. రేవంత్ అన్న రాజగోపాల్ రెడ్డి అన్న ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి కావాల్సిన వాళ్ళే. మీరు ఒక్కటి అర్థం చేసుకోండి తెలంగాణ ప్రజలారా. ఏదన్నా అనుకున్నప్పుడు దాన్ని మనం ఎలిగేషన్ చేయడం కాదు, ఇస్తే ఇంకా బాగుంటుంది అని అంటున్నాం. కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచిస్తుంది. ఆయన ఒక్కరిని పాయింట్అవుట్ చేసి క్వశ్చన్ చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయదు. కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డి గారిని వదులుకునే అంత అదిగా ఆయన కూడా అంటా ఉన్నాడు. నేను అవసరం ఉంటే నేను రాజీనామా చేస్తాను, నేను మునుగోడుకు నేను ప్రజల కోసం ప్రజల సేవ కోసం మళ్ళీ నేను మునుగోడులో ఉప ఎన్నిక తీసుకొస్తాను చెప్పడం. రాజగోపాల్ రెడ్డి గారు వాళ్ళు ఏదైనా ఇబ్బంది కలుగుతుందంటే రాజీనామా చేస్తాను. రాజగోపాల్ రెడ్డి గారు ఇబ్బంది కలుగుతుందని ఏ కాంగ్రెస్ కార్యకర్త చెప్పలేదు, సీఎం గారు చెప్పలేదు, ఏ మంత్రి చెప్పలేదు, అధిష్టానం కూడా చెప్పలేదు. రాజగోపాల్ రెడ్డి గారి మనస్తత్వం ఏంటంటే మనసులో ఏది ఉంటే అది బయటికి చెప్పేస్తారు. కొంతమందికి అది నచ్చదు. అంటే ఇప్పుడు కొంతమంది అంటే ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారు, దాన్ని ఏం చేస్తారు, ట్రోల్ చేస్తారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు చాలా అన్నదమ్ముల మంచి బంధంతోనే ఉన్నారు. దయచేసి తెలంగాణ ప్రజలు ఎవరు కూడా దీని మీద అపోహలు సృష్టించవద్దు. ఆయన వ్యక్తిగతం అంటే ఏంది, ఆ వ్యక్తిని కూడా మనం అందరం కూడా ఒకసారి చూడాలి. రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి వ్యాపారాలు చేసుకొని రాజకీయాలకు వచ్చి వ్యాపారాలు చేసుకొని కోట్లు దండుకొని సొంత లాభాల కోసం వాడుకునే వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు కాదు. అది అందరికీ తెలంగాణ మీరు మద్దతు తెలుపుతా ఉన్నారా? మీరు అంటే ముఖ్యమంత్రి గారికి అంటే మీరు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి ఆయనకు ఇవ్వాలని చెప్పేసి అన్నటువంటి భావన ప్రతి ఒక్కరం కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతి ఒక్క అధిష్టానం పెద్దలు కూడా ఇవ్వాలన్న ఆలోచనతోనే ఉన్నారండి. సమీకరణాల గురించి ఆగుతున్నారే తప్ప 100% అర్హత ఉంది రాజగోపాల్ రెడ్డి గారికి. తప్పకుండా పిసిసి గారు రేవంత్ రెడ్డి గారు అధిష్టానము ఆలోచిస్తారు. తప్పకుండా అన్నకి మంచే కావాలి, తెలంగాణ ప్రజలకు దగ్గర కావాలి. తెలంగాణ ప్రజలు రాజగోపాల్ రెడ్డి గారి సేవలు కొనియాడుతున్నారు కాబట్టి రేవంత్ అన్న కూడా చాలా క్లారిటీగా ఉన్నారు రాజగోపాల్ రెడ్డి గారి మీద ఇవ్వాలన్న ఆలోచనతో. కాకపోతే కొన్ని సమీకరణాల వల్ల ఆలస్యంగా అవుతుండొచ్చు, కానీ తప్పకుండా రాజగోపాల్ రెడ్డి అన్న గారికి న్యాయం జరుగుతుంది. రేవంత్ అన్న కూడా చాలా పిసిసి గారు కూడా ఒక రాజగోపాల్ రెడ్డి గారిని దూరం చేసుకోవాలనే ఆలోచనతో ఎప్పుడూ లేదు, అధిష్టానం కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఆలోచించదు. ప్రతి కార్యకర్త ఎంత అవసరమో రాజగోపాల్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఎందుకు దూరం చేసుకుంటుంది చెప్పండి. కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారి వ్యక్తిత్వం అందరికీ తెలుసు. మనసులో ఏదన్నా ఉన్నా బయటికి చెప్పేస్తాడు, అందరితో ఏముండదు, ఇట్లా లోపల పెట్టుకొని అట్లా ఏదైనా ఉంటే మాట్లాడేస్తాడు. కాబట్టి దానివల్ల అంతే తప్ప దానివల్ల రేవంత్ రెడ్డి గారిని ఇమేజ్ ఎక్కడ కూడా ఇబ్బంది పడే విధంగా మాట్లాడలేదు. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది కలిసిమెలిసే ఉంటుంది, ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదని ముందుకెళ్తున్నారు తప్ప రాజగోపాల్ రెడ్డి గారు కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే వాళ్ళకొక మోరల్స్ ఉన్నాయి. వాళ్ళు తప్పకుండా 10 మంది కార్యకర్తలను మంచి చేస్తారు. అంత అవసరం అనుకుంటే 10 రూపాయలు సొంతంగా కూడా పెట్టే ఆలోచనలు ఉన్నాయి వాళ్ళకి. ఫస్ట్ నుంచి బిజినెస్లు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి. వ్యాపారాలలో వచ్చిన లాభాల నుంచి కూడా ప్రజలకు పెడతారు. ప్రజల గురించి ఆలోచించే వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ. అట్ ద సేమ్ టైం సీఎం గారు కూడా రాజగోపాల్ అన్నతో చాలా చక్కగా ఉన్నారు.
నేను అది వాస్తవం మరి చాలా బాగుంటారు. ఏదో మీడియా కొన్ని ఛానల్స్ ఏదో జరుగుతుంది అని అంటే మీడియా సోదరుల్లో కూడా నేను తప్పని అనట్లేదు. అలా ఇప్పుడు ఒక మాట మన నుంచి దొరలేక వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకొక రకంగా వస్తుంది. కాబట్టి ఏం లేదు, తెలంగాణ ప్రజలారా, రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, ఏం రాజీనామా ఏం చెయ్యరు. ఆయన అవసరం తెలంగాణ ప్రజలకు ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే రాజగోపాల్ అన్న పనిచేస్తాడు, ఆయనతో కలిసి పనిచేయాలని ఆశిస్తున్నాడు. దాంట్లో తప్పేమని చెప్పండి. రేవంత్ రెడ్డి గారు కూడా చాలా అన్న సైడే ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి గారికి ఇవ్వాలి, ఇస్తే బాగుంటుంది. కాకపోతే కుటుంబ నేపథ్యం ఒకటి, కుటుంబంలో ఇద్దరికి 2 మంత్రి పదవులు ఎట్లా అనేది ఒక ఆలోచన. రెడ్డి సామాజిక వర్గం అని అధిష్టానం ఆలోచిస్తుందేమో కానీ రాజగోపాల్ రెడ్డి గారికి అర్హత లేదని నేను అనుకోను. ఓకే, ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీగా తప్పకుండా అన్ని అర్హతలు ఉన్నాయి. సమీకరణాలను కొంచెం లేట్గా అయినా కూడా డెఫినెట్గా వస్తుందనే ఆలోచనతో విధంగానే ఉన్నాము. దీంట్లో దయచేసి ఎలాంటి కాంట్రవర్సీ లేదు, చాలా చక్కగా ముందుకెళ్తున్నారు. ఆయన మున్గోడు నియోజకవర్గం తను డెవలప్ చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు అడిగిన నిధులు ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, అంత బాగుంది. రాజగోపాల్ రెడ్డి అన్న మధ్యలో, రేవంత్ అన్న మధ్యలో, పిసిసి గారు అధిష్టాన మధ్యలో ఎలాంటివి కూడా గ్యాప్ లేదు. కవిత ఒక మాట చెప్తా ఉన్నది, 42% రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్కి పోకూడదు, నేను జాగృతి ఆధ్వర్యంలో ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్ధమే పోరాటానికంటూ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు, ఆమె దీక్ష పట్ల మీకున్నటువంటి అభిప్రాయం? ఆమె దీక్ష గురించి నీటి బుడగలు లాంటిది. ఆమె దీక్ష కానీ ఆమె వ్యాఖ్యలు కానీ నీటి బుడగలు ఎట్లుంటే ఎంతసేపు ఉంటాయి? ఆమె గురించి అందరికీ తెలిసే, సెల్ఫ్ డబ్బా కొట్టుకోనికే, సెల్ఫ్ గోల్ కొట్టుకోనికే తప్ప ఆడ పెద్దగా ఎవరికి లైఫ్ ఇచ్చింది లేదు. ఆ జాగృతి నుంచి వచ్చేది లేదు, ఒరిగిపోయేది లేదు. ఆ జాగృతి ఏందో కూడా తెలియదు, ఆమె ఏం మాట్లాడుతుందో తెలియదు. ఒక స్టాండ్ ఉండదు, ఒక అది ఉండదు. ఒక స్టాండ్ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఆమెకు సంబంధించిన అక్కడున్న వ్యక్తులు కూడా జాగృతి నుంచి కార్యక్రమాలు చేయరు, ఒక వాయిస్ కూడా ఇవ్వరు. ఎంతసేపు ఉన్న జాగృతి నుంచి కవితనే మాట్లాడుతుంది తప్ప వాళ్ళ అనుచరులు ఎవరైనా మాట్లాడతారా అండి? చెప్పండి ఒకసారి. దాడుల కోసం పంపిస్తుంది తప్ప, దాడులు చేయండి అంటుంది తప్ప వాళ్ళకి ఏమైనా వేదికను ఇస్తుందా? తను ఒక జాగృతి నుంచి 10 మందికి ఏమో ప్లాట్ఫామ్ ఇస్తుందా? 10 మందిని రేపు ప్రజాప్రతినిధిని తయారు చేయమని చెప్పండి, వాళ్ళ కుటుంబాలను ఆదుకోమని చెప్పండి. గౌరవం అనేది సమాజంలో వస్తుంది. నువ్వే ఉండి నువ్వే మాట్లాడి నువ్వే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే జాగృతి ఎట్లయితుంది? అది జాగృతి అనేది ఒక సంస్థలో 10 మంది బాగుండాలి, వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి, వాళ్ళకి ఆర్థికంగా మీరు చూడండి, వాళ్ళని ఆదుకోండి, వాళ్ళకి ఒక వాయిస్ను ముందుకెళ్ళండి, నేనున్నా అని చెప్పేసి కవిత గారు వాళ్ళకి ఒక భరోసా కల్పియమనండి. అంతే తప్ప సెల్ఫ్ డబ్బాలు కొట్టుకొని నీకు అవసరం ఉన్నప్పుడు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే అవసరం లేనప్పుడు మూసుకుంటాం అంటే ఏం జాగృతి అంటారు? అది కరెక్ట్ కాదు. ఎవరైనా సమాజంలో మనం లేకపోయినా మన ప్లేస్లో మన అనుచరులు వచ్చి, లేకపోతే మనకు సంబంధించిన జాగృతి విభాగాల నుంచి వచ్చి మాట్లాడాలి, కార్యక్రమాలు చేయాలి, వాళ్ళకి ఆ రైట్ ఇవ్వాలి, ఆ ఫండ్స్ నువ్వు ఇవ్వాలి, ఏర్పాటు చేయాలి, వాళ్ళకి ఒక స్వేచ్ఛను ఇవ్వాలి. అది జాగృతి సంస్థ అంటారు. నువ్వే వచ్చి నువ్వే కూర్చొని నువ్వే దీక్ష చేసి నువ్వే చేయి అంటావు, నువ్వే మాట్లాడతావు, నువ్వే అధ్యక్షురాలు అంటావు. నీ సెల్ఫ్ డబ్బా తప్ప నీ జాగృతి నుంచి ఓడను 10 మంది సెలబ్రిటీలు అయినా సెలబ్రిటీలు ఏం చేసినావా? ఒక గుర్తింపు వాళ్ళకు గుర్తింపించే విధంగా మాట్లాడినావా? వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నావా? ఇవన్నీ పేక మాటలు ఎందుకు తమ్మ? ఆమె గురించి ఊకే మాట్లాడి ఆమెను పెద్దదాన్ని చేస్తున్నామో అనిపిస్తుంది మనకి. ఆమెకంత సీన్ లేదు, ఆమెది అయిపోయింది, ఆమెకంత సీన్ లేదు. ఏదైనా ఉంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే తెలుస్తారు ఆమె. సో గతంలో కేసీఆర్ ముఖ్యంగా తెలంగాణ సాధించే వస్తాను అంటూ ఢిల్లీ బాట పట్టిండు, ఢిల్లీ నుంచి వచ్చుకుంటూ తెలంగాణ తీసుకొచ్చిండు కేసీఆర్. కానీ బీసీ రిజర్వేషన్ కూడా తీసుకురానటువంటి ఒక అసమర్థమైనటువంటి నేత రేవంత్ అంటూ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు. తమ్మి, బీసీ ఢిల్లీ పోతున్నా నేను బిల్లు పాస్ చేయించుకొని వస్తాను మీకు రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రా? ఢిల్లీ వెళ్ళి గల్లం విప్పుతామన్నారు. గల్లం 60 సంవత్సరాలకు వచ్చింది తమ్మి తెలంగాణ. అంటే ఈయన కేసీఆర్ ఒకటి చేసి వచ్చిందా తెలంగాణ? ముల్కీ ఉద్యమం జరగలే తెలంగాణ? చెప్పండి మీరు. ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీగా. ఈయన జేబులోకి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చిండా తెలంగాణ? ఢిల్లీ 100 సార్లు పోయిండు ఆయన, పోయి తీసుకొచ్చిండ తెలంగాణ. విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, తెలంగాణ నీళ్ళు నియామకాలని వీళ్ళు అన్న దాంట్లో కరెక్టే ఉందని చెప్పి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండు. కేసీఆర్ గురించి మళ్ళీ మాట్లాడితే ఆయన ఉద్యమంతో ఉంటే, నిరాహార దీక్షతో ఉంటే, అంటే ఇప్పుడు అంటే అధికారంలో ఉంటేనే కేసీఆర్ అధికారంలో ఉంటేనే ఉంటాడా? జనాలలో అధికారం లేకపోతే ఉంటాడా? ఆయన లీడర్ అంటారు? ఎవడన్నా లీడర్ అంటారా చెప్పండి? తెలంగాణ ప్రజలు, ఆయన ఉద్యమకారుడు, నేను కాదంటలేను. ఆయన మాజీ సీఎం, కాదంటలేను. మాజీ సీఎం అయితే ఇక జనాలకు రారా? ఫామ్ హౌస్లో వాడుకుంటారా? అంటే సరే ఫామ్ హౌస్లో వాడుకున్నా నోరెక్కడ పోయింది? వాయిస్ అని ఇవ్వచ్చుగా, మీలాంటి వాళ్ళని పిలుచుకొని ప్రెస్ మీట్లు పెట్టొచ్చుగా, ప్రతి దాని మీద స్పందించి. సరే ఆరోగ్యం సహకరించలేదనుకోండి, వాయిస్కి ఏమైంది? వాయిస్ ఇవ్వచ్చు కదా, భరోసా కల్పించవచ్చు కదా. నోరు ధరిస్తలేరు ఎందుకు వీళ్ళు? మాట్లాడితే మీరు ఎట్లా మాట్లాడతారు? కేసీఆర్ తెలంగాణ తెచ్చిందంటే ఎవడైనా అన్నోడు
ఉద్యమకారుడు, ఆయన భాగం ఉంది, ఆయన తెచ్చిందంటే నేను ఒప్పుకోను. ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఉద్యమకారులు ఇవాళ విద్యార్థుల బలిదానాలు, అన్ని కుల సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు, అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, తెలంగాణ వాదులు, ప్రతి తెలంగాణ వాది కొట్లాడితే తెలంగాణ ఇచ్చిరు. సిగ్గు ఉండాలి కొంచెం. మన కేసీఆర్ తెలంగాణ తెచ్చిండని. కేసీఆర్ తెలంగాణ తెచ్చుంటే టీఆర్ఎస్ పార్టీని ఎందుకు బీఆర్ఎస్ చేసిండు? ఎందుకు తెలంగాణతో పేగుబంధం తెంచుకున్నాడు? చెప్పండి తెలంగాణ సోదరులారా. ఇది ప్రజాస్వామ్యం అంటారా? తెచ్చినవయ్యా, తెచ్చినందుకు 10 ఏళ్ళు నీకు అధికారం ఇచ్చిరు. 10 ఏళ్ళు నీకు అధికారం ఇస్తే నువ్వు తెలంగాణ ప్రజలని ఏం చేసినావు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? కాళేశ్వరం ప్రాజెక్టులు అవినీతి ఎందుకు చేసినావు? ఈ కార్యస్ నేను కొడుతో ఎందుకు చేయించు? నీ బిడ్డతో ఎందుకు లిక్కర్ దందా చేయించినావు? బర్రెల స్కామ్ ఎందుకు చేసిరు? మిషన్ భాగీరథలు ఎందుకు తప్పు చేసిరు? విద్యుత్ దాంట్లో 80,000 కోట్లు ఎట్లా అవినీతి చేసిరు? ఇన్ని అవినీతి భాగవతాలు చేసేసి ఉద్యమకారుడు అంటారు. ఉద్యమకారునికి ఉన్న విలువను తీసేయకండి. ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన ఒక పార్టీ పెట్టుకొని ఆయన పొట్ట తిప్పల కోసం బతికిండు తప్ప తెలంగాణ కోసం బతికినోడు సత్యంత వరకు తెలంగాణ ప్రజల మధ్యలో ఉండాలి. అధికారం అనేది కాదు. గన్మెన్ లేకున్నా కూడా మాజీ సీఎం అంటే తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఫామ్ హౌస్లో వండుకుంటాం తెలంగాణ ఉద్యమకారుడు అని మాట్లాడతారు. తెలంగాణ ఉద్యమకారుడు అన్నప్పుడు 100% నేను రైట్ అని చెప్తున్నా. బట్ ఇప్పుడు కాదు. అది ఉద్యమకారుడు ఎట్లా అవుతాడు? తెలంగాణ ఫస్ట్ పోయి కేసీఆర్ ఫామ్ హౌస్లకి వెళ్ళి పట్టుకరండి. ఉద్యమకారులు అందరూ ఇప్పుడు ఉద్యమకారులు అని చెప్తున్నాడు కదా, రమ్మని చెప్పండి. అవసరం వచ్చినప్పుడు వస్తా అంటే 1 నెల, 2 నెలలు, 3 నెలలు ఆగినాం. 2 ఏళ్ళు అవుతుంది. మరి ఆగినాం అంటే మేం కాదు, బీఆర్ఎస్ వాళ్ళు. మేము రమ్మనే చెప్తున్నాం, స్వాగతిస్తున్నాం. ఇంకెప్పుడు వస్తాడు తమ్మి అంటే ఇంక 5 ఏళ్ళకి వస్తావా? మరి వచ్చి మాట్లాడాలి. ఉద్యమకారుడు అన్నోని చెప్తున్నా నేను. కేసీఆర్ అవునన్నా కాదని ఉద్యమకారుడే. కానీ మాజీ సీఎంగా తెలంగాణ ప్రజలలో ఎందుకు ఉండట్లేదు అదొకటి చెప్పండి. ఎందుకు మీరు అడిగిన దానికి జవాబు చెప్పట్లేదు? మీ వాయిస్ ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు ఫామ్ హౌస్కి అంకితమయ్యారు? గజ్వేల్ ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారు? గజ్వేల్ ప్రజలు ఎమ్మెల్యే లేక అతోగతి అయిపోతున్నారు. కాబట్టి మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఫామ్ హౌస్లో వాడుకొని ప్రతిపక్ష నేతగా ఉంటారా? ప్రతిపక్ష నేత కూడా బీసీలకు ఇవ్వండి. అప్పుడు నమ్ముతాము మీరు నిజంగా కూడా నీతి నిజాయితీ గల ఉద్యమకారుడని తెలంగాణ ప్రజలు కూడా నమ్ముతారు. సో బీజేపీ పార్టీ కూడా కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నది. రాష్ట్రంలో ప్రజాపాలన నడవట్లేదు, ఇది కమిషన్ల పాలన నడుస్తూ ఉంది, కమిషన్లు ఇవ్వకుంటే ఏ పాలన కూడా జరగట్లేవు అంటూ బీజేపీ పార్టీకి సంబంధించడం. ఇక బీజేపీ పార్టీ అదే మాట్లాడుతుంది తమ్మి. కమిషన్లు లేకపోతే జరగట్లేదు. ఇది బీజేపీ పార్టీ అంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడుతుంది? మరి నేను ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, మరి ఎందుకు నిధులు ఎందుకు తీసుకొస్తలేరు? సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళదే కదా మోడీ గారు. మరి వీళ్ళు ఎందుకు తీసుకొస్తలేరు? మరి వీళ్ళు ఎందుకు అవినీతి ఉందంటారు కదా, ఎందుకు బయట పెడతలేరు? కమిషన్లు అంటారుగా, మరి పట్టుకొచ్చి చెప్పాలి కదా వీళ్ళు. వీళ్ళ మాటలు మనం నమ్ముతామా తమ్మి? బీజేపీ వాళ్ళ మాటలు నమ్ముతాం? ఎవరన్నా అవినీతి ఉంది అంటారు, 8 మంది మంత్రులు, మీ ఎమ్మెల్యేలు ఉన్నారు, సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడు, మరి ఎందుకు అవినీతి బయట పెడతలేరు? మరి ఎందుకు తెలంగాణ రాష్ట్రం ఇంత వెనుకకు పోయింది? కేసీఆర్ని ఎందుకు తీసుకుపోయి మరి ఎందుకు ఇంటరాగేషన్ చేస్తలేరు? ఇవన్నీ ఎక్కడ పోయింది? మీకు బాధ్యత లేదా? గత ప్రభుత్వం చేసిన తప్పులను మీరు అన్నీ ఎందుకు చూస్తలేరు? మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఎందుకు అడగట్లేదు? అప్పుడు ఎందుకు నోరు మూసుకున్నారు? 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు కదా మీరు. ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నారు, అక్కడ అధికార పక్షంలో ఉన్నారు. అప్పుడు ఎందుకు కేసీఆర్ గారిని పాయింట్అవుట్ చేయలేదు? ఇవి జరుగుతున్న దాంట్లో మీకు బాధ్యత లేదా? అంటే ఎంపీలు కలిస్తే అయిపోద్దా? ఆల్మోస్ట్ 8 మంది ఎంపీలు అంటే 30-40 కాన్స్టిట్యున్సీల మీద ఒక పట్టుందిగా మీకు. మరి వాళ్ళందరినీ ప్రజలందరినీ మమేకం చేసి మీరు చేసిన తప్పు ఇది, మీరు చేసిందని ఎందుకు బీఆర్ఎస్ పార్టీని అడతలేదు? 2-1 అని అర్థం అయిపోయింది కదా. ఏది అర్థమైపోయినా ఏది ఉన్నా కూడా ఒకటే చెప్తున్నా, బీజేపీ తలకాయ కింది కాళ్ళ మీదకి చేసిన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రాదు. సో ఇప్పుడు మరి ఎట్లా రిజర్వేషన్లు అమలయ్యేటువంటి పరిస్థితి లేదు. ఏంటి మరి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది ఏంది? 42% పార్టీ పరంగా టికెట్లు ఇచ్చి ఏమైనా ఎన్నికలకు వెళ్తుందా? మా పరిధిలో ఉన్న వరకు మేము చేస్తాం తమ్మి. మా పరిధిలో ఎంత వరకు ఉంటే అంత 100% బీసీలకు న్యాయం చేస్తాం. ఎట్లా పార్టీ పరంగా ఎట్లా ఇస్తారు? పార్టీ పరంగా ఇస్తారు, అది అధిష్టానము చూసుకుంటారు. సీఎం గారు, పిసిసి గారు ఉన్నారు. ఏ రకంగా సమీకరణాలను విభజించుకొని ఏ రకంగా ఇస్తారు, తప్పకుండా న్యాయం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన చాలా చక్కగా జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంత్రులు చక్కగా పనిచేస్తున్నారు, ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు. అందరూ కూడా బీసీలు కూడా చాలా చిత్తశుద్ధితోని మా మీద నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకాన్ని ఇప్పుడు ముమ్ము చేయం. ఆలస్యమైనా కూడా 100% 42% రిజర్వేషన్ సాధించి తీరుతాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇది మొత్తానికి అయితే మాత్రం బీసీలకు సంబంధించినటువంటి విషయంలో కేటీ రామారావు ఢిల్లీలో ఉంటూ మరి ధర్నాలో పాల్గొనకపోవడం ఇదంతా కూడా బీసీలను మోసం చేసేందుకే రామారావు ఆడుతున్నటువంటి డ్రామాగానే చూడాలి. కవితకు సంబంధించినటువంటి బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమం అంతా కూడా అది తాత్కాలికమైనటువంటి ఉద్యమం. ఆమె సెల్ఫ్ డబ్బా కోసం మాత్రమే ఉద్యమాన్ని వాడుకుంటా ఉన్నది, బీసీలను వాడుకుంటున్నటువంటి భావాన్ని సంగారెడ్డి గారు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. చూస్తూనే ఉండండి మనతో.